ఒక డాక్టర్‌తో నేను డిస్కస్ చేసినప్పుడు ఆయన అన్నదేంటంటే, నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంజలి. అవునండి. నాన్ వెజ్ మనం మెయిన్ ఎందుకు తింటాం? చికెన్ ప్రోటీన్ కోసం. అవును. అవును. రైట్? ఇప్పుడు జిమ్‌కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటారు. వే ప్రోటీన్ అని. అవును. సింథటిక్ అది. అవును. కెమికల్ అది. అవును. రైట్? చికెన్‌లో తీసుకుందామంటే చికెన్ 6 నెలల్లో పెరగాల్సిన చికెన్ 45 రోజుల్లో రెడీ అయిపోతుంది. హారిబుల్. సో, అంత ఏది నష్టమే తప్ప ఏం తీసుకున్నా లేదు. గానీ అది ఏది తీసుకున్నా గానీ మోడిఫైడ్ లేదా ఆ డిమాండ్ మీట్ అవ్వడానికి దాన్ని జెనెటికల్‌గా మోడిఫై చేయడమో, లేకుంటే హైబ్రిడ్ అని రావడమో, జామకాయలో విత్తనాలు ఉండట్లేదు, బొప్పాయిలో విత్తనాలు ఉండట్లేదు. పోయినాయి, అన్నీ పోయినాయి. అవును. విత్తనాలు లేకుండా మళ్ళీ ప్రొడక్షన్ ఎలా వస్తుందంటే వెరైటీస్ అలా క్రియేట్ చేస్తున్నారు ల్యాబ్‌లో. దారుణం గదండీ! సో, చాలా దారుణం. న్యాచురల్ ప్రాసెస్‌ని మనం అన్నెసెసరీగా కెమికల్స్ వేలో వెళ్ళిపోతున్నాం. హ్మ్. ఈవెన్ ఐ థింక్ సద్గురు గారు కూడా ఏదో ఒక వీడియోలో నేను చూశాను. అవును. సేవ్ ద సాయిల్ అని. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా మనం కెమికల్సే తీసుకుంటున్నాం కానీ లోపలికి ఇంకేం ఫుడ్ తీసుకోవట్లేదు. మట్టిని ఏళ్ల తరబడి దాన్ని పొల్యూట్ చేసుకుంటూ వచ్చేసాం. సాగు చేసుకుందామన్నా మట్టి లేదు. ఈ కోస్టల్ ఏరియా చూడండి. హ్మ్. మొత్తం మట్టి అంతా మీకు ఆక్వాకల్చర్ సగం దెబ్బతినేసింది దానివల్ల. అవునవును. ఇప్పుడు మనకి కొత్తగా పండించాలన్నా కానీ లేదు. ఎయిర్ పొల్యూషన్, ఆ ఎయిర్ పొల్యూషన్ కాస్త ప్లాస్టిక్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఏమవుతుందంటే సాయిల్ కూడా మనకు ప్రాపర్